జనసేన అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్కి మిత్రుడు శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరిగింది. ఉదయ్ శ్రీనివాస్ ఈరోజు మన జగ్గంపేట మొట్టమొదటిసారిగా రావడం, అప్పటికప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలను కలవడం జరిగింది. మరొకసారి మళ్ళీ అందరికీ తెలియజేసి ఒక జనరల్ బాడీ సమావేశాన్ని పెట్టి మళ్ళీ శ్రీనివాస్ గారు కూడా వచ్చి కలుస్తారు. ఆ జనరల్ బాడీలో కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కూడా కలిసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 50 రోజులు ఎన్నికల రోజు ఉంది కాబట్టి టైం కూడా ఇబ్బంది లేదు. మరి కౌరు తెలియనటువంటి నాయకుల్ని, కార్యకర్తలని అన్యదా భావించొద్దని చెప్పి మనవి చేసుకుంటూ, ఇది జనసేన కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ కార్యకర్తలు జగ్గంపేట సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడవద్దని చెప్పి మరీ కోరుకుంటూ, ఈరోజు క్యాజువల్గా ఒక్కసారి 7 నియోజకవర్గాలు పర్యటన చేయాలనేటటువంటి ఆలోచనతో ఆయన పొద్దున ఉదయం ఫోన్ చేయడం, ఇవాళ రావడం జరిగింది. అయితే ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం ఒకటే. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుష్ట పాలన అంతమొందించాలి, అది వాళ్ళ బాధ్యతగా తీసుకొని సమన్వయం చేసుకుని ఇవాళ ఈ సీట్లు పంపిణీ కానీ పొత్తులో భాగంగా జరిగినటువంటి పరిస్థితి. నిజంగా నాకు సీట్ ఇమ్మని చెప్పేసి నేను అడగలేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడిని, అలాగే ఉదయ్ శ్రీనివాస్ అడగ. ఆయన పిఠాపురం అయితే బాగుంటుంది, హ్యాపీ. కానీ 90,000 మంది ఉన్నారు ఓటర్లు పోగేసుకోవడానికి పాపం లెక్క. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ ఉభయలో కూడా ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభ్యర్థుల ఎంపికను మాత్రం ఎంపిక చేసినటువంటి పరిస్థితి. దీన్ని పొత్తులో భాగంగా మనం అందరం కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా వాస్తవంగా అయితే కాకినాడ పార్లమెంటుకి కావాలని అడిగింది నవీన్ కావాలని అడిగాం. తెలుగుదేశం పార్టీ వస్తుంటే ఖచ్చితంగా వచ్చుంది. కానీ అది పొత్తులో భాగంగా పొత్తులో విషయం జనసేనకి వెళ్ళింది. జనసేనకి వెళ్ళడంలో దాన్ని వాళ్ళ ఉదయ్ శ్రీనివాస్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడా ఈశాన్ మాత్రం రాజకీయాల్లో భవిష్యత్తు అన్నది బోర్డులంత ఉంటుంది, ముందుంటుంది. కుర్రోళ్ళు అందరూ ఎవరికుండే భవిష్యత్తు ఆడుకుంటుంది. అందులో ఏ విధమైనటువంటి ఇది లేదు. ఆలోచన చేయకుండా నవీన్ అభ్యర్థి అయితే ఏ రకంగా అయితే ఈ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంతో నాకు ఉన్నటువంటి పరిచయాల్ని ఉపయోగించి పనిచేస్తాను, అదే రకంగా ఇవాళ ఉదయ శ్రీనివాస్కి కూడా పనిచేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఏ ఒక్కడు కూడా మరో రకంగా ఆలోచన చేయకుండా కలిసి మమేకమై పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మన కలయిక అన్నది ఇవాళ కొత్తగా కలుస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో చిన్న ఇబ్బందులు వస్తుంటాయి. వాటన్నిటినీ కూడా సరిపెట్టుకునే బాధ్యతగా ఒక దుష్ట పాలనని రాష్ట్రంలో అంతమొందించడానికి ఇవాళ మన నాయకులిద్దరూ కూడా ఎంత కష్టపడ్డారో, ఎంత దిగొచ్చారో
అదే రకమైన విధానంతో ఉభయ పార్టీల కార్యకర్తలు కూడా బాధ్యత తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనవి చేసుకుంటూ, ఇక్కడ కాకినాడ పార్లమెంటు వరకు 7 నియోజకవర్గాలు కూడా మేము గెలవడం జరుగుతుంది. అలాగే పార్లమెంటు 1,00,000 పైన మెజారిటీతో గెలిచేటటువంటి ఎక్కడా అనుమానించాల్సినటువంటి అవసరం లేదు. అలాగని చెప్పేసి మేము పడుకునేటటువంటి పరిస్థితి ఉండదు. రాబోయే 50 రోజులు కూడా అహర్నిశలు వాటర్ని కలుస్తాం. ఈ రాష్ట్రానికి వాటర్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఏంటో కూడా క్షుణ్ణంగా చెప్తాం. చెప్పి వాటర్ను మా వైపు. అందరికీ నమస్కారం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్కి అధినేత పవన్ కళ్యాణ్ గారు నన్ను ఖరారు చేయడం జరిగింది. అందులో ఇంతకుముందు నేను పిఠాపురంలో సంవత్సరం నుంచి బాగా కష్టపడి పిఠాపురంలో కూర్చుందాం అనుకున్నాను. కానీ ఈ పొత్తు భాగంగా నన్ను పార్లమెంట్కి చేయమని అవకాశం ఇచ్చారు. అక్కడ కూడా అదే కష్టపడుతూ కంపల్సరీగా హయ్యెస్ట్ మెజారిటీతో గెలవడానికి ప్రయత్నిస్తాం. ఆ భాగంగా ఈరోజు సీనియర్ నాయకులు, ఎంతో అనుభవం ఉన్న నాయకులు, జగ్గంపేటకి కాబోయే ఎమ్మెల్యే నెహ్రూ గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవటం, అలాగే అంత సీనియారిటీ, అంత అనుభవం ఉన్న నెహ్రూ గారి దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది. సార్ అన్నారు, నెహ్రూ గారు నవీన్ గారికి ఎంపీ కింద టికెట్ వస్తే ఎలా చేస్తారో అలాగే నాకు చేస్తా అన్నారు. చాలా ధన్యవాదాలు. అలాగే నేను కూడా చెప్తున్నా, నవీన్ గారు ఎంపీ అయితే ఎలా ఉంటుందో ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ అయినా సరే మీ అందరి ముందు మాట ఇస్తున్నాను. అలాగే వచ్చే 50 రోజులు కూడా నెహ్రూ గారు అడుగుజాడల్లో జగ్గంపేట నియోజకవర్గంలో మా జన సైనికులు, మా జనసేన నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు అందరం కూడా కలిసి ఇక్కడ జనసేన కూడా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఇక్కడ తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచి నెహ్రూ గారికి సహకరిస్తూ మేమందరం కూడా ఇక్కడ ఎమ్మెల్యే ప్లస్ కాకినాడ పార్లమెంట్ రెండింటిని కూడా చక్కగా కలిసి వర్క్ చేసి గెలిపించుకుంటామని చెప్పుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.